తాను చెడిన కోతి వనమంతా చెరిపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. తెలివి తక్కువ వాళ్ళైతే కాదు, చింత చచ్చినా పులుపు జావదు. అసలు ఈ పీపీపీ విధానాన్ని ఏపీలో ఎందుకు భూతంగా చూపిస్తున్నారు? వారి లొట్టలు లొసుకుడు బయటపడతాయనా? అందరికీ నమస్కారం. నేను మీ ఆర్సి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ మనకి ఎంతగా బూస్టప్గా ఉంటుంది. 2025లో హైకోర్టు స్వాగతించిన దాన్ని మరలా ఎందుకు తిరిగి బూచిగా చూపిస్తున్నారు? ఈ పీపీపీ విధానం ఏపీలోనే మాత్రం ఉందా? దేశంలో ఎక్కడా లేదా? మరి ఈ రాష్ట్రాల్లో కొనసాగుతున్నప్పుడు వీరిని కూడా జైల్లో ఏడతారా? ఈ ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తారా గత ప్రభుత్వ నాయకులు? మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో, కర్ణాటక, ఈ రాష్ట్రాల్లో ఈ పీపీపీ విధానం ద్వారా ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో కాలేజీలు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మరి ఆ ప్రాంతాలకు లేని నష్టాలు ఏపీకి మాత్రం ఎందుకున్నాయి? దాని వెనకాల కారణాలు ఏంటి? పూర్తి వివరణ ఈ వీడియో చివరి వాటికి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక మొదటగా చెప్పినట్లు తాను జడిన కోతి వనమంతా చెరిపింది అన్నట్లుగా ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. ఏమని? నేను చేయాలి, నేను మాత్రమే చేయాలి. ఇలా నేను చేయాలనుకునేవాడేమో తక్కువ మంది ఉంటారు, నేను మాత్రమే చేయాలనుకునేవాడు చాలామంది ఉంటారు. కానీ నేను మాత్రమే చేయాలనుకునేవాడు ఏం చేస్తాడంటే తప్పనిసరిగా ఒకటి చెడగొట్టడానికైనా బాగు చేయడానికైనా వెనకాడు. వాడికి ముందు వెనక చూసుకోడు. కారణం ఏంటంటే నేను మాత్రమే చేయాలనుకునేవాడు స్వార్థంతో నిండిన మనస్తత్వంతో ఉండి తన మాత్రమే, తన కుటుంబం మాత్రమే, తన ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటూ ఉంటాడు. వాడికి రాష్ట్రంతో, రాష్ట్ర ప్రజలతోటి, రాష్ట్ర యొక్క ప్రభావ పరిస్థితులతోటి అలాంటి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి అవసరత లేదు. కారణం ఏంటంటే తను మాత్రమే గెలవాలి, తను మాత్రమే నిలబడాలి, తను మాత్రమే సాధించాలి అనే ఉద్దేశం ఉన్నవాడు ఎవరైనా సరే తప్పనిసరిగా స్వార్థపూరితమైన ఆలోచన విధానాన్ని తప్పకుండా అవలంబిస్తారు. ఇది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజీల విషయమై గవర్నమెంట్, ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ దాన్ని స్వాగతిస్తే హైకోర్టు కూడా ఆహ్వానించింది. పలు రాష్ట్రాలు, ఇప్పుడు చెప్పినట్టు కొన్ని రాష్ట్రాల్లో ఇది అమలు చేయబడుతుంది. దీని ద్వారా త్వరగా పని పూర్తవుతుంది, త్వరగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. పీపీపీ విధానం ద్వారా ప్రజలకు కావాల్సిన అత్యవసరమైన ఎక్విప్మెంట్స్ తోటి కూడిన హాస్పిటల్స్ కావచ్చు, వైద్య పరికరాలు కావచ్చు, అలాగే వైద్య పరిస్థితులు కావచ్చు, అన్నీ చక్కగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఖర్చు తక్కువ అవుతుంది అని చెప్పి చాలా పీపీపీ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి, అనుమతించాయి. స్వాగతించడం ద్వారా ఈ అన్ని రాష్ట్రాల్లో అద్భుతంగా పనితనం కూడా జరుగుతూ ఉంది. కానీ మన రాష్ట్రంలో దీన్ని ఒక బూచిగా, ఒక భూతంగా ఈ పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారని చెప్పి మాయ అభూత కల్పనలు సృష్టించటం, ఒక భూతంగా మార్చి చూపించటం జరుగుతూ ఉంది. అయితే దీని వెనకాల ఎంత లొట్టలు ఉన్నాయో బయటపడితే అని భయపడుతున్నారేమోనని మాకైతే అనిపిస్తూ ఉంది. కొంతమంది రాజకీయ పెద్దలు కూడా దాని గురించి అనిపిస్తూ ఉంది. అయితే ఈ పీపీపీ విధానాన్ని గత ప్రభుత్వ అధికారి అయిన, ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రస్తుత ఎంపీ అయిన గురుమూర్తి గారు కూడా పార్లమెంట్లో దీన్ని స్వాగతించి అనుమతించారు. పీపీపీ విధానం ద్వారా మంచిది అని చెప్పి దీన్ని అంగీకరించి వారు కూడా సంతకం చేయటం జరిగింది. అయితే అక్కడ ఎంపీ గారేమో సంతకం చేస్తే కనీసం ఎంపీని కనీసం ఒక మాట కూడా అని ఈ ప్రభుత్వం ప్రజలందరి దగ్గర కోటి సంతకాలు అని చెప్పి చాలా వాటికి ఫేక్ సంతకాలతోటి తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఇవ్వటం జరిగింది. దీని వెనకాల అసలైన కారణం ఏంటనేది కొద్ది రోజుల్లో ముందుగా బయటపడుతూ వస్తుంది, బయటపడిద్ది కూడా. ఇలాంటి స్వార్థ రాజకీయాలు చేసే వాళ్ళకి రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎలాంటి అవసరత లేదు. ఎందుకంటే తను వారు మాత్రమే బ్రతకాలి ఒక ఉద్దేశంతో ఉండేవారు ప్రచార ఆర్భాటాలతో చేసిన ఈ పీపీపీ కోటి సంతకాల విధానం అది నిర్వీర్యం అవుతుంది. కానీ ఇప్పుడున్న 40% ఓటింగ్లో, రాష్ట్రంలో 60% ఓటింగు కూటమి ప్రభుత్వానికి వస్తే 40% ఓటింగు గత పరిపాలన పీపీపీ విధానాన్ని గురించి తెలియని అమాయకులకు చాలామంది చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ పీపీపీ విధానాన్ని గురించి ఈ 40% మంది ఓటింగ్ ఉన్న వారికి కూడా అందులో చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత ఉంటారు,
తెలిసిన వాళ్ళు ఎంతో కొంత ఉంటారు. కనీసం ఒక 10% అయినా చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువులేని మూర్ఖులను అయితే మీరు మోసగించారు, కానీ చదువుకున్న వాళ్ళని కూడా మీరు మోసగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు ఎంతైనా మంచిది కాదు. కారణం ఏంటంటే ఆ 40% ఓటింగ్లో కూడా ఒక 10% ఓటింగ్ ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా మారుతారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త, చూసి మాట్లాడటం ఎంతైనా మంచిది. అది కూడా కాకుండా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ప్రభుత్వ అధికారం నుండి కోల్పోయినా కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుల యొక్క మనస్తత్వాలు, ఆ యొక్క విధానాలు, వారి మాట తీరు ఏమాత్రం మారట్లేదు. కారణం ఏంటంటే ఈ పీపీపీ విధానాన్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేక మంది వచ్చి పెట్టుబడులు పెట్టి వాటిని సమకూర్చి ఒక ఉన్నతమైన స్థితిలో రాష్ట్రాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటే వీళ్ళు అంటారు మేము జైళ్ళకు పంపుతాం, మేము ఆడకు పంపుతాం, ఏడకు పంపుతాం అని చెప్పి భయపెడితే ప్రలోభాలు పెట్టి రప్పాలు ఇలాంటి నీచమైన రాజకీయ భ్రష్టత్వం కలిగిన మాటలు మాట్లాడుతూ ప్రజలను బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు అయితే కాదు. కాబట్టి సరైన సమయంలో సరైన రీతిగా ఒక్కొక్కరికి సమాధానాలు చెప్తారు. ఈ 40% ఓటింగ్లో కూడా కనీసం చదువుకున్న మేధావులు ఎవరన్నా ఉంటే మీరు తెలుసుకోండి. ఆ పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి తెలుసుకుంటే మాట్లాడండి, లేకపోతే దాని గురించి అసలు వదిలేసేయండి. లేదు మేము ఊడిగా చేస్తామంటే మేము ఏది చెబితే అదే చేస్తాం అనుకుంటే అంతది మీ ఇష్టం. కాబట్టి ఇలాంటి రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు లాంటి మనస్తత్వం కలిగిన నాయకుల్ని దూరం చేయటం ఎంతైనా మంచిది. ఒకడేమో అమరావతిని భ్రమరావతి అంటాడు, ఒకడేమో అసలు రప్ప అంటాడు, ఒకడేమో అసలు ఏదో వచ్చేస్తే ఎవడొస్తాడో వాళ్ళందరినీ జైల్లో పెట్టేస్తాం, కొట్టేస్తాం, చంపేస్తాం, నక్కేస్తాం. ఇది రాజకీయ విధానం కానే కాదు. కాబట్టి పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం మంచిది. ప్రజలు తప్పనిసరిగా చూస్తున్నారు. ప్రతి సమయంలో వాళ్ళు తప్పనిసరిగా శిక్షించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త, తెలుసుకొని మాట్లాడటం ఎంతైనా మంచిది. కాబట్టి తను చెడిన కోతి వనమంతా చెడిపింది అన్నట్లుగా నువ్వు చెడి రాష్ట్రాన్ని కూడా చెడగొట్టాల్సిన అవసరత మీకు లేదు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.